నమస్తే, వెల్కమ్ టు లియో. పూర్తిగా జగన్ కుట్రలు బయటపడ్డాయా? జూన్ 18వ తారీఖు జరిగినటువంటి ఒక సింగయ్య హత్య గురించి జూలై 2వ తారీఖు ఎందుకని లూర్దు మేరీ మాట్లాడింది? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీల గారు, నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే ఏదైతే సింగయ్యకి సంబంధించినటువంటి హత్య కేసులో ఏదైతే A2గా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం, అప్పటిదాకా అంటే జూన్ 18వ తారీఖు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అప్పటి నుంచి మాట్లాడకుండా లూర్దు మేరీ జూలై 2వ తారీఖున మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడే తెలిసినటువంటి ఒక సమాచారం ఏంటంటే బలసాని కిరణ్ కుమార్ అనేటువంటి ఒక వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో ఒక ఇన్ఛార్జ్ కింద చెప్తున్నారు, ఈయన పూర్తిగా ప్రాంప్టింగ్ ఇచ్చాడని, ఫస్ట్ నుంచి కూడా ఈ ఇష్యూస్లో ఉన్నారని చెప్తున్నారు. ఒకసారి ఈ ప్రాంప్ట్లో ఏం జరుగుతుంది అసలు మీరు ఆ ఇన్సిడెంట్ చూశారు కాబట్టి మీకేమనిపించింది? నిజంగానే ఆవిడ లూర్దు మేరీ చెప్తున్నటువంటి ఒక విషయాల కింద చూడాలా లేదా వైసీపీకి సంబంధించి కుట్ర లాంటి మీరేం చెప్తారు? ఇక్కడ గతంలో ఎవరైతే సురేష్ నందిగామ సురేష్ భార్య బేబమ్మ, మరి నెక్స్ట్ హోమ్ మినిస్టర్ నేనే అన్నట్లుగా, అంటే ఈ రోజున ఒక ఎక్స్ సీఎం కారు కింద పడ్డ సింగయ్య భార్య కూడా మరి రేపు డైరెక్ట్గా ఈవిడ కూడా చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఈవెన్ చీఫ్ మినిస్టర్ అనే అనుమానం అంటే ప్రజలు ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారు అంటే వీళ్ళ అభూత కల్పన ఇలాంటివన్నీ కూడా చూస్తుంటే అలాంటివన్నీ కూడా గుర్తొస్తున్నాయి అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కానివ్వండి, ఇలాంటివి జరిగినప్పుడు మనం క్లియర్గా చూసాం అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటనేది తెలిసిన తర్వాత పూర్తి విషయాలు అంటే వీళ్ళు ఎస్పీని తప్పుదోవ పట్టించడం, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో వెళ్ళి మేమే ఆ పని చేస్తామని సరెండర్ అవటం, మరి అతనేమో మరి ఓకే వీళ్ళే వచ్చారు కదా సాక్షాత్తు ఎవరైతే చేశారో వాళ్ళే అని ఎస్పీ గారు కూడా మరి అక్కడ న్యూస్ ఒక రిపోర్ట్ ఇవ్వటం అవన్నీ జరిగినాయి. మరి 23, 22 తారీఖుల్లో మరి అసలైన వీడియో బయటకు వచ్చింది. అసలు ఆ కారు కింద ఎలా పడ్డాడు, ఏంటి, ఎవరు కారు అన్న తర్వాత అందరికి అర్థమైంది. ఈవిడంత ముందే మాట్లాడింది మరి ఈ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడటం అవన్నీ తెలుసు. మరి ఇన్ని రోజుల తర్వాత అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆ కేసులో A2గా ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి బాధిత కుటుంబాన్ని పిలిచి మరి ఇలా పరామర్శించొచ్చా, ఈ విధంగా ప్రలోభాలకు గురి చేయొచ్చా అంటే దీని మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈ రోజు మనకు తెలుస్తుంది. అది ఇక్కడ మనం వీడియో చూస్తుంటే చాలా పర్టికులర్గా ఆ రోజు అంబటి రాంబాబు కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నటువంటి లేల్లప్పిరెడ్డి కావచ్చు, వీరిద్దరూ పక్కా స్క్రిప్ట్ ఇచ్చే ఈవిడతో ఈ మాటలు మాట్లాడిచ్చారనడానికి చాలా పెద్ద ప్రూఫ్ అయితే ఇప్పుడు బయటపడింది. వాస్తవానికి ఇప్పుడు ఈ యొక్క వాయిస్ అనేది మీకు లేకుండా ఈవిడ అంటే వాయిస్ వింటే మీకు సరైనటువంటి యొక్క పాయింట్ మీకు దొరకదు కాబట్టి వితౌట్ వాయిస్ ఇక్కడ ఆవిడని ఎలా బెదిరిస్తున్నారనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం మేము చేస్తాం. ఇక్కడ చూస్తుంటే ఆవిడ మాట్లాడుతుంది, భయపడుతుంది చాలా. అప్పటికి పక్కన లిప్సింక్ ఇస్తున్నాడు, మీరు చూసారా అక్కడ లిప్సింక్ ఇచ్చి తను చెప్తున్నాడు గట్టిగా ఇది మాట్లాడని చెప్పి. సో చాలా క్లారిటీగా కనిపిస్తుంది. సో చూశారు కదా, ఎక్కడైతే లూర్దు మేరీ గారిని భయపెట్టి బెదిరించి ఎవరైతే బలసాని కిరణ్ కుమార్ అనేటువంటి ఒక వైసీపీ నేత చాలా బలవంతంగా చెప్పిస్తున్నాడు, అదిగాక ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి లేల్లప్పిరెడ్డి గారు తీసుకొచ్చారని, అప్పుడు ఏదైతే జూన్ 18వ తారీఖు ఏదైతే ఘటన జరిగిన రోజు అంబటి రాంబాబు గారు 10 లక్షలు ఇచ్చారు, ఆ చెక్కు కూడా మనం చూసాము. సో అప్పటి నుంచి కూడా ఈ యొక్క బలసాని కిరణ్ కుమార్ దగ్గరే ఉండి ఈ వ్యవహారం మొత్తం తనే చూసుకుంటున్నాడు, బెదిరించి ఏం చెప్పాలి ఏం మాట్లాడించాలని చాలా క్లారిటీగా అయితే అర్థమైంది. ఇక్కడ చూస్తుంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఆవిడ భయపడుతూ పదే కిరణ్ కుమార్ వైపు చూస్తూ ఏ విధంగా ఆవిడ మాట్లాడుతూ ప్రయత్నం చేస్తుంది అంటే నిజాల కన్నా కూడా అక్కడ అబద్ధాలే వెలుగులోకి వచ్చాయి. అంటే ఆవిడ నిజాన్ని ఏ టయానా అంటే జరిగిన విషయాన్నే చెప్పిద్దా అన్నట్లుగా మనకు అనిపిస్తుంది, కానీ పక్క నుండి వాళ్ళు చెప్పిస్తుంది ఏంటంటే అబద్ధం, అంతా కూడా అబద్ధం. ఏం జరిగింది ఏం చెప్పింది అంటే క్లియర్గా అర్థమవుతుంది. ఈ బలసాని కిరణ్ కుమార్ అనే వ్యక్తి మరి ఏ విధంగా వాళ్ళని భయపెట్టి మరి ఆవిడ చూస్తుంటే ఎక్కడా కూడా కంఫర్ట్గా లేరు. ఆ మనిషిని చూస్తుంటే బాడీ ఏ విధంగా ఆవిడ ఫీల్ అవుతూ మరి ఏ విధంగా చెప్పాలి అని భయపడుతూ ఉన్నట్లుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే లోకేష్ గారి మీదకి వీళ్ళు ఏ విధంగా ఈ కేసుని మళ్లించడానికి చూస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళంతా ఈ జే బ్యాచ్ అంతా కూడా ఒక ప్రాపకాండని ఇక్కడ సృష్టిస్తున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం చూసుకుంటే అసలు ఎవరు ఈ బలసాని కిరణ్ కుమార్, చూసుకుంటే బలసాని కిరణ్ కుమార్ అనే అతను ఎవరు అని చెప్పి చూసుకుంటే ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కింద తేలింది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోకి సంబంధించిన ప్రోగ్రాంలో కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు బలసాని
కిరణ్ కుమార్. అయితే ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి, దీని గురించి ఇప్పుడు చూద్దాం. చూస్తున్నాం కదా, బలసాని కిరణ్ కుమార్ మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రత్తిపాడు ఇన్ఛార్జిగా ఉన్న ఇతను మరి లూర్దు మేరీ పక్క నుండి ఏం చెప్తున్నాడు, ఏం చెప్పమని ఆవిడ్ని భయపెడుతున్నారు వీళ్ళు. ఖచ్చితంగా క్లియర్గా అర్థమవుతుంది ఆవిడ ఫేస్ ఫీలింగ్స్, ఏ విధంగా ఆవిడ భయపడుతూ మాట్లాడుతుంది. పదే పదే అతని వంక చూడటం మనం చూస్తున్నాం, అతని వైపు చూస్తూ ఆవిడ మాట్లాడుతుంది. అంటే అతను చెప్తూ ఉన్నాడు ప్రాంప్టింగ్ ఏం మాట్లాడాలి అని. మరి ఇట్లాంటి ప్రాపకాండని ఏ విధంగా చూడాలి అంటే ఇక్కడ ఫోరెన్సిక్ రిపోర్ట్ చెప్పింది ఆ కారు కిందే సింగయ్య మృతి చెందాడు, ఆ కారు కిందే పడని. మరి అదేవిధంగా కార్ కండిషన్ అంతా చాలా కరెక్ట్ పొజిషన్లో, రైట్ పొజిషన్లోనే ఉందని చెప్పేసి అది వచ్చింది. మరి అదేవిధంగా గుంటూరు ఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఏ విధంగా ఆ కారు కిందే జగన్మోహన్ రెడ్డి కారు కిందే సింగయ్య మృతి చెందాడు అని ఇన్ని విధాలుగా. అదే రోజు సాయంత్రం మరి ఎవరైతే అంబటి రాంబాబు 10 లక్షల రూపాయలు చెక్ తీసుకెళ్ళి ఎందుకు ఇచ్చాడు, మరి ఆ రోజు బలసాని కిరణ్ కుమార్ కూడా లూర్దు మేరీని కలవటం మనం చూసాం. అంటే ఇవన్నీ కూడా ఎవరి ద్వారా జరిగినాయి, ఎందుకు జరిగినాయి, ఈ రోజు లూర్దు మేరీ వచ్చి మరి ఎందుకు ఈ విధంగా ప్రాపకాండ చేస్తుంది, ఎందుకు కేసును పక్కదారి పట్టిస్తూ, ముఖ్యంగా దీంట్లో మరి కేసు నడుస్తుంది, A2గా జగన్మోహన్ రెడ్డి పేరు నమోదైంది. మరి ఈ రోజును చూస్తే బాధితుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడటం మీద ఖచ్చితంగా మరి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి అదేవిధంగా దాని మీద కేసు నమోదు చేయాలని ఈ రోజున ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో మనకు తెలియజేస్తున్నారు. చూద్దామండి. ఇంకా ఇవే కాకుండా చాలా పిక్స్ ఉన్నాయి. బలసాని కిరణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అక్కడ లూర్దు మేరీ ఏదైతే సింగయ్య చనిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి కూడా దగ్గరుంటూ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, అక్కడ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని A2గా చేసినందుకు అక్కడి నుంచి కూడా కేసు మలుపు తిప్పడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ వస్తున్నాడు. ఇవే కాకుండా ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే బలసాని కిరణ్ కుమార్ అయితే చేశాడు. చూస్తున్నాం మొదటి రోజు నుంచి కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డికి అండగా ఎలా ఉంటున్నాడో మీరు చూస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం మరి ఆ రోజు డే 1 నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ ప్రతి ఒక్క విషయానికి ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడటం, మరి ఇలాగా సంతాప సభ మేము సంతాపం కూడా తెలియజేస్తున్నట్లుగా వాళ్ళ సానుభూతి చూపిస్తున్నట్లుగా చూపిస్తూనే వీళ్ళు ఎలాంటి ప్రాపకాండకి ఈ రోజున దారి తీశారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే నారా లోకేష్ గారు మనుషులు 50 మంది వచ్చారని చెప్పటం, అంటే 50 మంది ఎందుకు వచ్చారు, ఆ రోజు జరుగుతున్న మీటింగ్ ఎవరిది, లోకేష్ గారి మనుషులు ఎందుకు వస్తారు, మరి ఇలాంటివన్నీ కూడా ఈ రోజున లూర్దు మేరీ గారిని కూడా ఈ కేసులో ఖచ్చితంగా కూడా మరి విచారణ జరిపించాలి. ఆవిడ ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చింది, ఎందుకు కూటమి ప్రభుత్వం మీద ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది, ఎవరు మాట్లాడిస్తున్నారు అనే కారణాలు కూడా ముందు మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఈ రోజు ఇతను చూస్తుంటే మరి ఇక్కడ ఆ పూలు వేస్తూ కనిపిస్తున్నాడు సింగయ్య ఫోటోకి అంబటి రాంబాబు గారు. మరి ఆయన కూడా వెళ్ళారు, ఆయన కూడా అక్కడ మరి సంతాప సభలో పాల్గొనడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడలేదు, అసలు ఎటువంటి సంబంధం లేదని ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చారు, ఫస్ట్ నుంచి అదే విషయం చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈ రోజున చూస్తే మరి వీళ్ళు ఎందుకు ఆ డే 1 నుంచి కూడా వాళ్ళతో ఇలా జర్నీ చేస్తూ వచ్చారు, వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాలలో అన్నింటిలో కూడా ఎందుకు పాలు పంచుకున్నారు అంటే అతను ఏమన్నా మెయిన్ పార్టీలో ఉన్న ఇన్ఛార్జ్ పర్సనా లేకపోతే ఇంకా ఏదన్నా కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తి కాదు, నార్మల్ జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా ఉన్న వ్యక్తికి ఎందుకు వీళ్ళు ఇంత ప్రాముఖ్యత ఇచ్చి ఎందుకు వాళ్ళ కుటుంబంతోనే ఈ విధంగా కలిసి వచ్చారు అంటే ఇదిగో ఈ రోజున మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే లూర్దు మేరీ చేత కూటమి ప్రభుత్వం మీద ఎలాంటి అవాకులు చవాకులు ఇలాంటి ప్రాపకాండ చేపిస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మనం చూసుకుంటే అంబటి రాంబాబు పక్కనే బలసాని కిరణ్ కుమార్ ఇక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. అదేవిధంగా ఇందాక మీరు చూసుకుంటే వీడియోలో కూడా ఏదైతే లూర్దు మేరీ వెనకుండి ఏం మాట్లాడాలని చెప్పి భయపెడుతూ చెప్పించినటువంటి ఒక పరిస్థితి కూడా మనం చూసాం. ఇక్కడ కూడా చూసుకుంటే లూర్దు మేరీకి సంబంధించి ప్రతిరోజు వెళ్ళి కలిసి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి. వాస్తవంగా ఆ రోజు అంబటి రాంబాబు వీళ్ళతో కలిసినటువంటి ఒక దాని తర్వాత కూడా మళ్ళీ ప్రతిరోజు కలుస్తున్నట్టుగా మనకు కూడా ఇక్కడ బలసాని కిరణ్ కుమార్ గారు వస్తున్నాడు. ఇక్కడ లూర్దు మేరీ కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు సింగయ్యకి సంబంధించినటువంటి ఒక వెళ్ళి అక్కడ కలిసి ప్రతిరోజు ఏం మాట్లాడాలి, ఈ కేసు నుంచి వైఎస్ జగన్ని ఎలాగా పక్కదారి పట్టించాలనేటువంటి ప్రయత్నాలు మాత్రం బలసాని చాలా బలంగా చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. మరి ఇక్కడ చూస్తున్నాం మనం ఈయన బలసాని కిరణ్ కుమార్ అలానే అంబటి రాంబాబు గారు లూర్దు మేరీకి మరి 10 లక్షల రూపాయల చెక్కు ఎందుకు ఇస్తున్నారు అంటే
ఫస్ట్ నుంచి చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి కారే కాదన్నారు. తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డిని A2గా ఎందుకు పెడతారన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అన్నారు. అసలు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు అంటే అంబటి రాంబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే కారు డ్రైవరు డ్రైవ్ చేస్తున్నాడు, నేను పక్కన కూర్చొని ఉంటే నాకేం సంబంధం, అది డ్రైవర్కి కదా సంబంధం అని ఇన్ని రకాలుగా వాళ్ళు మరి AI అన్నారు. మరి అదేవిధంగా సినిమా గ్రాఫిక్స్ అని రోజా లాంటి వాళ్ళు మాట్లాడారు. ఇన్ని మాటలు మాట్లాడుతూనే వీళ్ళు మరి గ్రౌండ్ నుంచి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ మనం చూసాం ఇంతకుముందు ఫొటోస్లో కూడా ఏ విధంగా Day 1 నుంచి అతను చనిపోయినప్పటి నుంచి కూడా ఎన్ని విధాలుగా కుటుంబంతో వీళ్ళు ఈ విధంగా జర్నీ చేస్తూ వచ్చారు. మరి అదేవిధంగా బయటకు వచ్చి ఇవన్నీ కూడా ఈ రోజున మనం ఫోటోలు చూస్తున్నాం. కానీ మరి అంతకుముందు వీళ్ళు చెప్పిన మాటలు మాత్రమే మనకు తెలుసు. ఈ రోజున ఈ ఫోటోలన్నీ బయటకు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా కావాలని చెప్పి కుట్రపూరితంగా మరి జగన్మోహన్ రెడ్డి కారు కింద పడటం వాస్తవం, వాళ్ళందరికీ వాళ్ళ తెలిసిన నిజాలు కానీ బయటకు చెప్పేవేంటి ఈ రోజున చూస్తూ ఉంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది. వాళ్ళకి అన్ని నిజాలు తెలిసినా కూడా ఈ రోజున A2గా ఉన్న జగన్మోహన్ రెడ్డిని దీని నుంచి ఎలా కాపాడాలి అనే ప్రయత్నంలో ఇంతవరకు కూడా వీళ్ళు నడిపించిన ఈ కుట్రపూరిత రాజకీయాలు ఈ రోజున ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మరి భర్తను కోల్పోయిన లూర్ద్ మేరీ మాటల్లో ఎవరైనా సరే సానుభూతి చూపిస్తున్నారంటే ఎక్కడా కూడా సానుభూతి కాదు. ఈ రోజున వాళ్ళందరూ చాలా కోపంతో ఉన్నారు. చాలా అంటే ఏ విధంగా చూస్తున్నారు, ఒక భర్తను కోల్పోయి మరి డబ్బు ఇచ్చారు, ఇంకా ఈమెను ప్రలోభాలకు గురి చేశారు, ఇంకా ఏం చేద్దామని అంటే ఒక జీవితాన్ని కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంతకు దిగజారాలా అంటే వాళ్ళు ఏమైనా మిమ్మల్ని భయపెట్టారా? మరి అది ఖచ్చితంగా ఈ రోజున కూటమి ప్రభుత్వానికి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజున ప్రజా ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది. కానీ ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకి ఈవిడ బలవ్వకూడదు అని ప్రజలైతే ఈ రోజున కోరుకుంటూ ఉన్నారు. అయితే మీరు చెప్పిన మాటల్లోనే వాస్తవానికి లూర్ద్ మేరీ మీద సింపతి అయితే ఉంది. ఎప్పటిదాకా జూలై 1వ తారీఖు దాకా సింపతి ఉంది. ఎప్పుడైతే జూలై 2వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వీళ్ళ పిల్లలతో వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తనకున్నటువంటి సింపతిని కోల్పోయింది. ఎందుకంటే అక్కడ 50 మంది లోకేష్ గారు మనుషులు వచ్చారని చెప్పడం, వాళ్ళు బెదిరించారని చెప్పడం, పోలీసులు నీకు పంపించింది కూడా లోకేష్ గారే, మమ్మల్ని లోకేష్ గారే పంపించారని చెప్పి పోలీసులే చెప్పినట్టు, పోలీసులు నేను కూడా మీ ఎస్సీలేమే అని చెప్పినట్టుగా ఇన్ని రకాల వ్యాఖ్యలు చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా లూర్ద్ మేరీకి అప్పటిదాకా ఉండేటువంటి సింపతి ఏదైతే ఉందో ఆ సింపతి మాత్రం ఖచ్చితంగా ఏపీ ప్రజల్లో అయితే కోల్పోయింది. ఇక్కడ కూడా మనం చాలా క్లారిటీగా చూసుకుంటే ఏదైతే చెక్కి సంబంధించి ఇస్తున్నటువంటి యొక్క అంబటి రాంబాబు గారు, అదేవిధంగా చూసుకుంటే ఆ పక్కనే బలసాని కిరణ్, ఈ విధంగా చూసుకుంటూ ఆవిడకి ఇచ్చినటువంటి చెక్ విషయంలో కూడా చాలా దగ్గరుండి బలసాని కిరణ్ ఇప్పించాడు. దీంట్లో కొంత అమౌంట్ కూడా బలసానిది ఉందన్నట్టు కొంత చర్చలు అయితే నడుస్తున్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యొక్క A2గా ఉన్నటువంటి కేసు నుంచి తప్పిస్తానికి బలసాని కిరణ్ చాలా వరకు ప్రయత్నాలు చేశాడని చెప్పి, అదేవిధంగా చూసుకుంటే అంబటి రాంబాబు నియోజకవర్గం కాబట్టి అంబటి రాంబాబు ఉన్నాడు. ఆ రోజు చెక్కు తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈ యొక్క తన పైన మాత్రం చాలా సింపతి అయితే గెయిన్ అయింది. ఎప్పుడు జూలై 18వ తారీఖు నుంచి. వాస్తవానికి ఈ కేసులో మొదటిగా చూసుకోవాలంటే ఫస్ట్ లూర్ద్ మేరీ మీద ఫస్ట్ సింపతి అయితే గెయిన్ అయింది. ఎప్పుడు జూన్ 18వ తారీఖున తన పైన సింపతి అయితే గెయిన్ అయింది. కాకపోతే అదే రోజు ఒక వెహికల్ ఏదైతే కార్ నంబర్ 0001 అనేటువంటి ఒక టాటా సఫారీ కార్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ మీద సబ్మిట్ చేసి పోలీసుల్ని తప్పుదోవ పట్టించడం ఒక రకమైనటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అయితే, దాని తర్వాత మరుసటి రోజు లూర్ద్ మేరీ గారికి 10 లక్షల చెక్ అప్పటికప్పుడు ఇవ్వడంతోనే ఆ కుట్రలు మొత్తం బయటపడ్డాయి. అది రెండవ పాయింట్ అయితే, మూడో పాయింట్ ఏంటి అంటే దాదాపు 15 రోజులు అయిపోయిన తర్వాత ఈ యొక్క లూర్ద్ మేరీ గారిని వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టించడం. ప్రెస్ మీట్లో కూడా ఇదొక తప్పు అయితే, ప్రెస్ మీట్లో కూడా లోకేష్ గారి మనుషులు దాదాపు 50 మంది వచ్చారు అని చెప్పి అబద్ధాలు చెప్పడం, ఆ అబద్ధాలకు సంబంధించి సాక్ష్యాలు కూడా తను చెప్పాలిగా, చెప్పలేదు. సో అంబులెన్స్లో ఏదో చేశారని చెప్పి చెప్పడం. సో ఇలా అన్ని కూడా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు వైఎస్ జగన్. తను A2గా ఉండి చెప్పండి హాస్పిటల్లో మాట్లాడాడు అని చెప్తుంది. మరి అంబులెన్స్ లో హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అతను మాట్లాడాడు. మరి అంబులెన్స్ లో ఏదన్నా జరిగితే మరి హాస్పిటల్ ఎలా మాట్లాడతాడు? అవును, లేదా తను మాట్లాడుతున్న మాటల్లో కొంత అర్థాలు అయితే లేవు. ఆ అంబులెన్స్కి ఎక్కిచ్చే ముందే తను మాట్లాడారంటుంది. వాస్తవం చాలా చిన్న చిన్న దెబ్బలు తగిలాయంటుంది, పెద్ద రక్తం లేవు. మరి ఏవి రక్తాలు లేనప్పుడు ఎందుకని ఆయింట్మెంట్ రాసి ఇంటికి తీసుకెళ్లకుండా అంబులెన్స్ కోసం ఎందుకు వెయిట్ చేశారు? అంబులెన్స్లో నిజంగా లూర్ద్ మేరీ గారు సింగయ్య గారితో ఎక్కారా లేదా? సొంత భర్త అంబులెన్స్లోకి ఎక్కిస్తున్నప్పుడు లూర్ద్ మేరీ గారు ఎక్కకుండా ఏం చేస్తున్నారు?
నిజంగా భర్తకి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా భార్య పక్కన ఉంటుంది. అటువంటిది అంబులెన్స్ దగ్గర మీరు ఉన్నప్పుడు అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పేసి అనడానికి అంబులెన్స్లో మీరు ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా ఇప్పుడు బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ రోజు మాత్రం ఏదైతే లూర్ది మేరీ గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి బలసాని కిరణ్ కుమార్ అనే వ్యక్తి పక్క నుండి భయపించి తను ప్రాంప్టింగ్ ఇస్తూ వెనక నుంచి బెదిరిస్తూ చెప్తున్నట్టుగా తన మొహాల్లో అర్థమైపోతుంది. వెనక మన లిప్ సింక్ కూడా చూసాం. సో కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఒక గుట్టు రట్టు అయినట్టుగా అయితే అయిపోయింది. సో మొత్తానికి దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.